పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు ప్రజాస్వామ్య దేశాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో. సో ఇది భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల సిస్టమ్ మీద, ప్రజాస్వామ్యం మీద చేసినటువంటి కామెంట్. ఒక్క ఓటమి వెనక దేశం మొత్తం జరుగుతున్నటువంటి సిస్టమ్ మీద ఆయన ప్రశ్న కనిపిస్తోంది. సో ఈ ప్రశ్నను భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మీరున్నారు, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఏం చెప్తారు? ముందుగా వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులందరికీ నమస్కారం, అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఒక అంశం క్లియర్ కనబడతా ఉంది. గెలిచినప్పుడు ఒక తీరు, ఓడిపోయినప్పుడు ఒక తీరు మాట్లాడేటువంటి స్వభావం జగన్ అని క్లియర్ గా మనకు కనబడతా ఉంది. ప్రజాస్వామ్యంలో ఆయన ఒక నాయకుడుగా ఉన్నటువంటి, ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకుడు ఇట్లా హాస్యాస్పదంగా మాట్లాడడం ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం. ఎవరు మాట్లాడాలంటే అన్ఎడ్యుకేటెడ్, ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా, లేకపోతే చదువుల కనీస అనుభవం లేని వ్యక్తులు మాట్లాడుతూ ఒక లెక్క ఉంది. వీళ్ళే ఈ రోజుల్లో మనము వ్యక్తిగతంగా మనం ప్రచారం చేసినప్పుడు, ఒక క్యాండిడేట్ గా ప్రచారం చేసినప్పుడే ఒక డమ్మీ ఈవీఎం మిషన్ ని తీసుకొని ఈ రకంగా ఓటేస్తే ఇక్కడ పడుతుంది, ఈ రకంగా ఈ ఓటేస్తుందని మనము గత సంవత్సరాల నుంచి జరిగినటువంటి అవేర్నెస్ యాక్టివిటీస్ ఎన్నో చేసుకుంటూ వచ్చినాము. ఇలా ముఖ్యమంత్రి స్థాయి ఉండి ఇంత హాస్యాస్పదంగా మాట్లాడడం ఆయన విడ్డూరం. నిజంగా కూడా ఓటమిని అంగీకరించకుండా ఏదో ఒక సాకు చూపిస్తున్నాడు. నిజంగా చెప్తా ఉన్నా, ఆయన మూర్ఖత్వానికి అది పరాకాష్ఠి, వేరే ఆప్షన్ ఏం లేదు. ఓటమిని స్వాగతించి ఏం జరిగింది, దానికోసం పర్యావరణంగా మేము ఏం చేయగలగాలి, పార్టీ ఉనికి కోసం ఏం చేయాలి, ప్రజలు ఏం ఆశించారు, నేను ఏం చేయాలనేటువంటి ఆలోచన చేయకుండా జరిగినటువంటి ఓడిపోయిన దాన్ని ఆయన ఒక సాకుగా చూపించి, అంటే ఈవీఎం మీద మాట్లాడడం అంటే హాస్యాస్పదమే, అంతకన్నా మించి ఏం లేదు. గత ఎన్నికల్లో ఆయనే మాట్లాడిండు. ఎవరు? ఆయన గెలిచినప్పుడు ఈవీఎంలు బాగుంటాయి, ఈవీఎంలు కరెక్ట్ గా పనిచేస్తాయి, లేదా ఈవీఎంలో అప్పుడు ఏం లోపం లేదు. ఇవాళ ఆయన ఓడిపోయింది కాబట్టి ఈవీఎంలో లోపం ఉంది. నిజంగా చెప్పాలనుకుంటే ఆలోచించాల్సినటువంటి విషయం, ముఖ్యమంత్రి స్థాయి అంటే ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసం, ఆయనకు ఆలోచన ఉండాలి. ఏం లేదు, ప్రజలు సరైనటువంటి టైంలో ఆయన ప్రతి అంశం మీద నేను బటన్ నొక్కినారు, ఇలా అదే బటన్ తో ఆయన పీక నొక్కిరు. ఏ స్థాయి ఓటమైనా చూసిండు. అసలు ఊహించినటువంటి ఓటమి చూసినాక కూడా ఇంకా ఏం గాంభీర్యం అంటే, ఎవరిని మభ్య పెట్టాలనుకుంటుండు, ఇంకా ఆయన ఉన్నటువంటి కార్యకర్తల్ని మభ్య పెట్టాలనుకుంటా, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటుండా, అసలు ఏం చేయాలనుకుంటుండు? నిజంగా ఆర్థిక నేరంగా జైలుకు వెళ్ళి వచ్చినటువంటి మనిషి మళ్ళా ఇంకో కొత్త వాతావరణం మాట్లాడడం ఎంతవరకు సమంజసం? జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ సరిదిద్దుకోకుండా ఈవీఎంల మీద మాట్లాడడం అంటే ఎంత విడ్డూరం ఆయనకి ఆలోచించాలి. ఇంకోటి ఎవరో మాస్క్ మాట్లాడి, ఇంకోటి అరే, ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం మనది. ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశంలో ఒక పారదర్శకంగా భారత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల్ని ఏ రాష్ట్రంలో తప్పుపడతలేదు, కానీ మన వరకు రాగానే మాట్లాడుతున్నాం. నిజంగా కూడా చెప్తున్నా, ఓడిపోయినప్పుడు ప్రతిసారి షాక్ అయిపోయింది. ఏ పార్టీ ఓడిపోయినా ఖచ్చితంగా ఈవీఎంలోనే చూపిస్తా ఉన్నారు. అంటే అది ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికలు అటుంచితే లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కానీ దేశవ్యాప్తంగా ఇట్లాంటి చర్చ వస్తూ ఉంటుంది. లోక్సభ ఎన్నికలు అయిపోగానే ఈవీఎం వర్సెస్ బ్యాలెట్ పేపర్ లాంటి ఒక చర్చ ఈ ఫేజ్ లో నడుస్తూ ఉంటది. అయితే ఒకవేళ నిజంగా అట్లనే అనుకుంటే భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందండి. భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ లా ఉత్తరాది రాష్ట్రాలలో మా ఓటమిని మాకు అర్థమైతలేదు. అది కూడా ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి అంశం అట్లా జరిగితే రామ మందిరం కాడ మీరు జెండా ఎగిరేస్తోళ్ళు కదా. అదేనంటున్నాండి. ఇప్పుడు మేము అట్లాంటి ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి అంశం జరిగితే సిట్టింగ్ స్థానాలు ఓడగొట్టుకుంటాం ఎవరైనా? అరే, హాస్యాస్పదమైనటువంటి విషయము. వాళ్ళ ఓటమిని రాజకీయాలు ఉన్నప్పుడు పారదర్శకంగా తీసుకొని ఓటమిని అంగీకరించి గెలుపు కోసం ఏం చేయాలి, నెక్స్ట్ 5 సంవత్సరాలు ప్రజలు ఎట్లా దగ్గర కావాలని చూడాలి. కానీ అభియోగాలు చేసి గెలిచిన పార్టీ మీద ఇంకేదో మాట్లాడి రోజు ప్రజల్లో ఉందాము, ఇంకేదో కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామంటే ప్రజలంతా ఇదైన ప్రజల్లో ఉండొచ్చు, తప్పేం లేదు. ప్రభుత్వం చేస్తున్న పనులను విమర్శిస్తూ ప్రజల్లో ఉండొచ్చు, కానీ సిస్టమ్ ను విమర్శిస్తూ ఓటమిని ఒప్పుకోకుండా సిస్టమ్ ని విమర్శించడమే ఇంకా ప్రజల్లో చులకన భావం విమర్శించమనండి. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించి ప్రజల్లో ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో ప్రజలు ఉండడం ఆయన్ని జోకర్ అంటారు. ఇంకోటి ఎందుకంటే ఇలా ప్రజలు అన్ని అవేర్నెస్ ఉన్నటువంటి యాక్టివిటీస్, ఇలా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి అంశం మీద అవేర్నెస్ ఉంది. ఆయన గతంలో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది పెడితే ఆయన జోకర్ అనుకుంటే ఇంకేమంటారు? గతంలో ఆయనే మాట్లాడిండు కదా, ఆయన ఇంగిత జ్ఞానం లేదా? ఇలా ఓడిపోగానే ఇంకోటి మాట్లాడుతుండు. మూర్ఖత్వం కాకుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లా ఏదో రోడ్ సైడ్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నది సమంజసమేనా? అది అసలు ఆలోచించాలి. ఆ పార్టీ